హలో దోస్తులు, ఈరోజు మనం మన తెనాలి రామకృష్ణ కార్టూన్ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు మహారాజు కృష్ణదేవరాయల అంతఃపురంలోనే ఒక పెద్ద దొంగతనం జరిగింది. అది సాదాసీదా వస్తువు కాదు భయ్యా, ఏకంగా 1,00,000 వరహాల మాయాముత్యాల హారం. అసలు ఆ దొంగ ఎవరు? మన తెనాలి రామకృష్ణుడు కేవలం 4 కర్రలతో ఆ దొంగ మైండ్ ఎలా బ్లాక్ చేశాడో ఈరోజు వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద షో. ఒకరోజు విజయనగర దర్బార్కి ఒక విదేశీ వ్యాపారి వచ్చాడు. వాడి చేతిలో ఒక మెరిసిపోయే ముత్యాల హారం ఉంది. వాడు రాజుగాడితో బిల్డప్ ఇస్తూ ఇలా అన్నాడు, మహారాజా, ఇది అల్లాటప్పా హారం కాదు. ఎవరైనా మీ ఎదుట అబద్ధం చెప్తే ఇందులో ఉండే ముత్యాలు టక్కున బ్లాక్ కలర్లోకి మారిపోతాయి. దీని ధర కేవలం 1,00,000 వరహాలే. రాజుగారు దాన్ని నమ్మాలా వద్దా అని ఆలోచించి టెస్ట్ చేద్దామని ఆ రాత్రి తన బెడ్రూమ్లో ఉన్న ఒక లాకర్లో పెట్టారు. బయట లావుపాటి మీసాలు ఉన్న కాపలాదారులు కత్తులు పట్టుకుని కాపలా కాస్తున్నాడు. కానీ కట్ చేస్తే అర్ధరాత్రి వేళ ఒక నల్లటి నీడ మెల్లగా లోపలికి దూరింది. మరుసటి రోజు ఉదయం రాజుగారు లాకర్ చూసి, అరూ బాబోయ్, హారం లేదు. రాజుగారికి కోపం నరాలకి పాకేసింది. ఎవడ్రా వాడు, నా ఇంట్లోనే దొంగతనం చేస్తాడా అని గర్జించారు. అక్కడ పనిచేసే 4 సేవకులను పిలిచారు. కానీ వాళ్ళు, మాకు తెలియదు ప్రభు, మేము చాలా అమాయకులం అంటూ యాక్టింగ్ మొదలెట్టారు. ఇక లాభం లేదనుకుని రాజుగారు మన క్లెవర్ హీరో తెనాలి రామకృష్ణుణ్ణి పిలిపించారు. రామకృష్ణుడు సీన్లోకి ఎంటర్ అయ్యాడు. కాసేపు గడ్డం గీరుకుంటూ ఆలోచించాడు. ఒక అదిరిపోయే ప్లాన్ వేశాడు. ఆ 4 సేవకులను పిలిచి వాళ్ల చేతిలో ఒకే సైజులో ఉన్న 4 కర్రలను పెట్టాడు. రామకృష్ణుడు కళ్ళు పెద్దవి చేసి ఇలా అన్నాడు, చూడండబ్బాయిలు, ఇవి మామూలు కర్రలు కావు, మంత్రించిన కర్రలు. మీలో దొంగ ఎవడో వాడి చేతిలో ఉన్న కర్ర ఈ రాత్రికి రాత్రే కరెక్ట్గా 2 అంగుళాలు పొడవు పెరుగుతుంది. రేపు పొద్దున దీన్ని తీసుకురండి, దొంగను జైల్లో వేసేద్దాం. ఇక ఆ రాత్రి నిజంగా దొంగతనం చేసిన సేవకుడికి చెమటలు పట్టేశాయి. అమ్మో, రేపు పొద్దున నా కర్ర పెరిగితే నా పని గోవిందా, అందరికంటే నేనే తెలివైనోడ్ని. ఇప్పుడే దీన్ని 2 అంగుళాలు కట్ చేసేస్తా. రేపది పెరిగినా మిగతా వాళ్ల దాంతో సమానమైపోద్ది అనుకున్నాడు. టక్కున ఒక కత్తి తీసుకుని కర్రను కట్ చేసి హమ్మయ్య అని దుప్పటి ముసుగేసి పడుకున్నాడు. వీడి తెలివి తగలడా. నెక్స్ట్ డే మార్నింగ్ దర్బార్ సీన్. 4 సేవకులు లైన్లో నిలబడ్డారు. రామకృష్ణుడు వచ్చి స్కేల్ పట్టుకుని చూసినట్టు అందరి కర్రలను చూశాడు. 3 కరెక్ట్ సైజున్నాయి. కానీ ఒక్కడి కర్ర మాత్రం అందరికంటే చిన్నగా ఉంది. రామకృష్ణుడు గట్టిగా నవ్వుతూ, దొరికేశావురా దొంగ సచ్చినోడా, మహారాజా వీడే దొంగ అని వేలు చూపించాడు. ఆ దొంగ గాబరా పడిపోతూ రాజుగారి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి మహారాజా, కర్ర పెరుగుతుందనే భయంతో నేనే రాత్రి కట్ చేశాను అని నిజం ఒప్పుకుని హారం బయట పెట్టాడు. అప్పుడు రామకృష్ణుడు మీసం తిప్పుతూ, మహారాజా, కర్రలు పెరగటం అనేది ఇంపాసిబుల్. వాడు తప్పు చేశాడు కాబట్టే భయపడ్డాడు. ఆ భయమే వాడి చేత కర్రను కట్ చేయించింది, అలా మనకు దొరికిపోయేలా చేసింది అన్నాడు. అంతేకాదు ఫ్రెండ్స్, రామకృష్ణుడు ఆ హారాన్ని పరీక్షించి అది ఎలాంటి మాయాహారం కాదని, ఆ వ్యాపారి రాజుగారిని మోసం చేయటానికి అబద్ధం చెప్పాడని కూడా కనిపెట్టేశాడు. రాజుగారు ఖుషి అయిపోయి రామకృష్ణుడికి బోలెడన్ని బహుమతులిచ్చారు. చూశారా దోస్తులు, తప్పు చేసిన వాడు ఎంత స్మార్ట్గా ప్లాన్ చేసినా వాడు చేసిన తప్పు వాడి మనసులో భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయమే వాడిని ఇట్టే పట్టించేస్తుంది.